గుజరాత్లో సబర్మతిలో ప్రారంభించి అహ్మదాబాద్ దగ్గర దండి వరకు ఆయన పాదయాత్ర చేసి తెల్లవాళ్లు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని, అన్యాయమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కేవలం ఒక చిన్న పని చేశాడు. సముద్రంలో ఉప్పు నీళ్లుంటే ఉప్పు మీద పన్ను వేసి ఉత్పత్తి చేయడానికి వీళ్ళది నువ్వెవడవయ్యా అడ్డుకోవడానికి, ఇది నాకున్న జన్మ హక్కు అని చెప్పని ఆయన ఆనాడు ఆ పాదయాత్ర చేసి ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అది తెల్లవాడి ప్రభుత్వాన్ని గడగడలాడించింది. ప్రపంచంలో రవి అస్తమించిన సామ్రాజ్యం పతనానికి నాంది అయింది. ఆ ఉద్యమం జరిగాక 17 ఏళ్లకి తెల్లవాడు మోటా ముల్లే సర్దుకుని ఈ దేశం నుంచి పారిపోయాడు. మన దురదృష్టం ఏంటంటే తెల్లధరలు పోయారు, కానీ నల్లధరలు వచ్చారు. దొరలు పోయారు, కానీ దొరతనం పోలే. చట్టాలు మారినాయి, కానీ అన్యాయం ఆగలే. తెల్లవాడు కూడా చేయని సాహసాన్ని ఈవేళ నల్లదొరల పాలనలో చేస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా. ఏం కోరుతున్నారు రైతులు, కౌలుదారులు, ఉత్పత్తిదారులు? అయ్యా, మేము పండించిన పంటకి మాకు పెట్టిన ఖర్చులు పోను, మా పిల్ల పాప బతకడం కోసం 10 రూపాయలు రేటు వచ్చి ఏర్పాటు చేయండి అని కోరుతున్నారు. వాళ్ళు మీ జాలిని కోరడంలా, వాళ్ళు ఏమి మీ దయను కోరడంలా, మీ కన్యలను కోరడంలా, మీ భిక్షాన్ని కోరడంలా. తలెత్తుకుని బతుకుతాం, ఈ జాతిని పోషిస్తాం, పండించిన పంటకి పెట్టిన ఖర్చు మీద 10 రూపాయలు రేటు వచ్చి ఏర్పాటు చేయండిరా అని చెప్పంటే మిమ్మల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తాం, మీకు రేటు రాకుండా తెగనాడుతాం, మీ అంతు తేలుస్తాం, మీరంతా చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే మేము వచ్చి ముసల కన్నీళ్లు గార్చి ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి మేము ఫోటోలు తీయించుకుంటామని చెప్పి విర్రవేగుతున్నారు. అదేమంటే రైతే రాజు అంటున్నారు, అదేమంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు అంటున్నారు, అదేమంటే వ్యవసాయమే జీవనాధారం అని చెప్పట్టున్నారు. మీ డైలాగులు మాకు అక్కర్లేదు అయ్యా, మీ నటన మాకు అక్కర్లేదు. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు సంఖ్యలు పోవాలి, మా కాళ్ళ మీద మేము పడి బతకాలి. మేము కష్టపడి ఉత్పత్తి చేస్తే ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే హక్కు మాకు ఉండాలి. మేము అన్యాయం కోరడంలా, అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నాం. రైతు కోరేది ధర్మాన్నో భిక్షాన్నో కాదు, రైతు న్యాయాన్ని కోరుతున్నాడు. ఈ పోరాటం న్యాయం కోసం. 2 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో సన్నధాన్యం బస్తాకి 1200 నుంచి 1500 రూపాయలు పలికింది. 1500 పలికిందని ప్రభుత్వమే చెప్పింది. 2 వారాల క్రితం 800 రూపాయలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు లోక్సత్తా, స్వతంత్ర ప్రతిపత్తి గల రైతు సంఘాల సమాఖ్య కలిసి చేస్తున్న పోరాటం వల్ల ఈవేళది 100-200 క్రమక్రమంగా పెరుగుతోంది. రైతుల్లో కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది కాబట్టి అయినా రైతు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ 2 ఏళ్లలో రైతుకు ఉత్పత్తి ఖర్చులు ఏమైనాయి? కూలి ఖర్చులు ఎంతనే సోదరా, పెరిగినాయా తగ్గినాయా? ఎంత పెరిగినాయి? రెట్టింపు అయిపోయినాయి. ఎరువుల ఖర్చులు పోనీ కూలి ఖర్చులు వీళ్ళ తెలియకపోవచ్చు, ఎరువులు పెంచింది ఎవరు? వీళ్లే కదా. ఎరువుల ఖర్చులు పెంచింది వీళ్లే. ఉత్పత్తి ఖర్చులు పెరిగే ఆదాయం సగమైతే ఎట్లాగయ్యా బతికేది? మీరు నిన్నే బడ్జెట్లో చెప్పారు, ఇదిగో మాకు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నాం, 70,000 రూపాయల దాకా తలసరి ఆదాయం రాష్ట్రంలో వచ్చేసిందని. సంతోషం. మీరు చెప్పిన లెక్కల ప్రకారం నెలకి మనిషికి 6,000 రూపాయల ఆదాయం రాష్ట్రంలో ఉంది. కానీ పాలకులకు ఒక విషయం తెలుసా? వ్యవసాయం చేస్తున్న పాపానికి రైతుల కుటుంబాలకి, కౌలుదారుల కుటుంబాలకి నెలకి కుటుంబానికి సగటు ఆదాయం కేవలం 5,000 రూపాయలు మాత్రమే. వ్యవసాయం బయట ఉన్న వాళ్ళకి 40,000 రూపాయల కుటుంబానికి ఆదాయం. వాళ్ళకి ఆదాయం ఉందని మేము అసలు పడ్డల్లా. మాకు ఆదాయం పెరగాలి, మేము పండించాం, మిమ్మల్ని పోషిస్తున్నాం, మాకు ఆదాయం రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడే సోదరుడు ఇందాక ఉల్లిపాయలు చూపెట్టాడు. ఉల్లిపాయలు 15 రూపాయలు అయితే గగ్గోలు ఎత్తారే. మన శత్రు దేశం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారే. మేము ఎవరం కాదనలేదే, పాపం వినియోగదారులకు రేట్లు పెరుగుతున్నాయి అన్యాయం అని చెప్పని. ఈవేళ ఉల్లిపాయల రేటు తెలుసా మీకు? ఎంత ఉల్లిపాయల రేటుకి? 10 రూపాయలు. క్వింటాల్కి 50 నుంచి 150 పలుకుతోంది ఈవేళ. వాళ్ళు ఏం చేసుకోవాలని అర్థం కావట్లా. ఒక సీసా మంచినీళ్ళు కావాలంటే మార్కెట్కి పోయి 10 రూపాయలు కొనుక్కుంటున్నారే. 1 కిలో ఉల్లిపాయలకు 10 రూపాయలు రేటా? సంవత్సరం అంతా పండించి వర్షాన్ని ఎండని తట్టుకుని మరి పీడన చీడిని తట్టుకుంటే 10 రూపాయలు రేటా? మాకు 50 రూపాయల రేటు కావాలని కోరడంలా. 50 రూపాయలు రేటు అన్నానికి కారణం ఈ ప్రభుత్వం కనీసం దానికి స్టోరేజ్ గోడౌన్లు ఏర్పాటు చేయకపోవటం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయకపోవటం, ప్రాసెసింగ్ ఏర్పాటు చేయటం. దానికి డబ్బులు లేవా?
మా రైతుల నుంచే 2600 రూపాయలు ప్రతి ఏడాది పన్నుల రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. ఎక్కడ తింటున్నారో డబ్బంతా కూడా. ఎందుకు రైతుల కోసం న్యాయం చేయడం లేదు? ఎందుకు మార్కెటింగ్ జరగడం లేదు? వస్తువు గిరాకీ లేకపోతే ఎందుకు దానికోసం గోడౌన్లో స్టోరేజ్ లేదు? ఇవాళ పసుపు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, మిర్చి కావచ్చు, ఎమ్మిగునూరు వస్తుంటే దారిలో నేను చూశాను. మిర్చి పదహారు కోసం కూర్చున్నారు అక్కడ. మిర్చి రేటు కావచ్చు 9,000 రూపాయలు అయింది. పత్తి కావచ్చు, పత్తికి వాళ్ళ రేటు లేకుండా పోయింది. కలం పోటుతో క్షణంలో రేటు మారిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటే మంచి రేటు, అమ్మలేకుంటే రేటు పడిపోతుంది. నిలవ ఉంటే పంట నిలవ ఉంచలేరా? ఎందుకని గోడౌన్లు కట్టలేదు మా డబ్బుతో? ధాన్యం సంగతి, బియ్యం సంగతి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి. కొందరు అనుకుంటున్నారు జేపీ గారు ఎప్పుడు చట్టం కోసం, రాజ్యాంగం కోసం పోరాడుతున్న మనిషి ఇవాళ అరెస్ట్ చేయమని ఎందుకు అంటున్నాడని చెప్పి అడుగుతున్నారు వీళ్ళంతా. ఎందుకో చెప్తాను వినండి. నిత్యావసర వస్తువుల చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టం 1955లో నేను పుట్టకమని పుట్టిన చట్టం అది. ఆ చట్టం కింద ఆదేశాలు ఇచ్చే అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. ఆ చట్టం కింద ఆదేశాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఏమన్నా తెలుసా? ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి ధాన్యాన్ని కానీ, బియ్యాన్ని కానీ రవాణాని ఆపకూడదు, అమ్మకాన్ని ఆపకూడదు, పంపిణీని ఆపకూడదు, సరఫరాని ఆపకూడదు. ఎట్టి పరిస్థితులను జరగడానికి వీలేదని మళ్ళీ ప్రతి 6 నెలలకి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చి ఆ పరిమితి లోపల మీరు స్థానికంగా ఏర్పాట్లు చేసుకోండి అని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? చట్టాన్ని పాటించాల్సిన ప్రభుత్వం, పోలీసు శాఖని శాసించే ప్రభుత్వం. మీరు నేను చట్టాన్ని ఉల్లంఘిస్తే మన మీద ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మన మీద విచారణ చేయాల్సిన ప్రభుత్వం, మనం నేరం చేస్తే అరెస్టు చేయాల్సిన ప్రభుత్వం, కోర్టు ముందు పెట్టాల్సిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక దేశంలో ఉన్న మౌలికమైన చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా నేరారోపణ చేస్తున్నాను. అయ్యా, నేను చట్టాన్ని ఉల్లంఘిస్తే, నేను నేరం చేస్తే ఎవరినన్నా పొడిస్తే, తంతే, కొడితే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నన్ను అరెస్ట్ చేయాల్సిన మీరు ఈ ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. ఎవరి దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేయం? ఏ ప్రభుత్వం మీద? ఏ పోలీస్ శాఖను మీరు శాసిస్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ పోయి నమోదు చేయనా? పోలీసులు రాసుకుంటారా? ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర కేబినెట్ ఈ రైతులకు అన్యాయంగా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని నేను చెప్తే అరెస్ట్ చేస్తారా మీరు? అందుకే మేము రోడ్డున పడుతున్నాం. మేమేమీ చట్టాన్ని ఉల్లంఘించటంలా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు భయంకరమైన, అన్యాయమైన ఆదేశాలను ఇచ్చారు. ఆ ఆదేశాలను మేము ఉల్లంఘిస్తున్నాం. సరే, ఢిల్లీలో ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి, వాళ్ళ చేతుల్లో మీరున్నారు కాబట్టి, మీరు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మీరు లేరు కాబట్టి మీరు బహుశా ఢిల్లీకి పోయామంటే ఈయన ఈ గొడవ పెడుతున్నాడు, మాకు ఇది అర్థం కాలేదు ఇప్పుడు దాకా, కాబట్టి మీరే దాన్ని మార్చండి, రూల్స్ మార్చండి, మేము ఈ రవాణాని నిషేధించేందుకు ఏర్పాట్లు చేయండి, లేకపోతే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, మీకు ఆ శక్తి ఉంది కాబట్టి. ఒకవేళ మార్చుకున్నా ఈ ప్రతిఘటన కొనసాగి తీరుతుంది. ఎందుకంటే మీరు చేస్తున్నది దురన్యాయం. మేమేమి మడులు మాన్యాలు కోరటంలా, మేమేమి కూడా సమాజాన్ని దోచిపెట్టమంటల్లా. వినియోగదారులకి, రైతులకి న్యాయం జరగాలని చెప్పంటే, పంట ఉత్పత్తి చేసి అమ్ముకునే కౌలుదారులు, చిన్న సన్నకారు రైతులు బతకాలని చెప్పంటే, పెట్టిన ఖర్చు కంటే కనీసం 10 రూపాయలు ఎక్కువగా ఆదాయం రావాలంటే స్వేచ్ఛగా ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం ఉండాలి. అన్ని అడ్డంకుల్ని తొలగించాలి. ఓ కిరాణా కొట్టుకున్న స్వేచ్ఛ, ఓ చిన్న సబ్బు ఉత్పత్తిదారుడుకున్న స్వేచ్ఛ, ఒక వంట గింజలు మేమిస్తే వంట నూనెలు వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వంట గింజలాడికి ఉత్పత్తి స్వేచ్ఛ లేదు. బియ్యం నుంచి మీరేమన్నా ఉత్పత్తులు చేస్తే, ప్రాసెసింగ్ చేస్తే దానికి దేశంలో విదేశంలో అమ్ముకునే స్వేచ్ఛ మీకున్నది. ఆ ధాన్యాన్ని, బియ్యాన్ని అమ్ముకునే స్వేచ్ఛ మాకు లేదు. ఎందుకనండి? రైతులం కాబట్టి మేమంతా పాపం చేసామా? అందుకని మనం జాలి కోసం, దయ కోసం భిక్షం అడగటం లేదు. ఈ దేశంలో మౌలికమైన మార్పు కోసం పోరాటం చేస్తున్నాం. మనమంతా భుజాల మీద ఈ సంచులు పెట్టుకుని ఇక్కడి నుంచి ఈ రాత్రి మంత్రాలయం వెళతాం. 24 కిలోమీటర్లు దాదాపుగా పాదయాత్ర చేస్తాం. మంత్రాలయంలో రాత్రి బస ఉండి రేపు పొద్దున మంత్రాలయంలో బయలుదేరి తుంగభద్ర నదిని దాటి రాష్ట్ర సరిహద్దుల్ని ఈ ధాన్యం మూటలతో మేము దాటి మీ నిబంధనలు ఉల్లంఘించి మేము కర్ణాటకలో గిలకస్పూర్ క్యాంపుకు వెళ్ళి అక్కడ ఈ ధాన్యాన్ని, బియ్యాన్ని అక్కడ ప్రజలకి, రైతులకు అమ్మబోతున్నాం. కర్ణాటక రైతులు, కర్ణాటకలో ఉన్న ప్రజలు సహకరిస్తున్నారు. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే కాదు, ఈ దేశం మొత్తానికి. ఈ
ఈ పోరాటం వరి పంట కోసం మాత్రమే కాదు, వ్యవసాయం మొత్తానికి. ఈ పోరాటం వ్యవసాయానికి మాత్రమే కాదు, ఉత్పత్తిదారులందరికీ. ఎమ్మెగనూరు పట్టణంలో మీరు చూడండి, వేలాది మంది చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ. రోజంతా పనిచేస్తే, రోజుకు 12 గంటలు పనిచేస్తే వాళ్ళకి ఇచ్చేది సగటున రోజుకి 100 రూపాయలు. ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుటుంబం అంతా ఒళ్ళు భోజనం చేసుకుంటే రోజుకు 100 రూపాయలు. ఒక చీర ఉత్పత్తి చేస్తే వారం పడుతుంది, ఆ వారానికి వాళ్ళకి వచ్చేది 100 రూపాయలు దానిలో. కానీ అమ్ముకునే వాడికి ఇక్కడ చేనేత కార్మికుడికి చీరకు 1200-1000 వస్తుంటే అక్కడ అమ్మేటప్పుడు 3000 రూపాయలు వస్తుంది. వాళ్ళ లాభం అంతా పోవాలని మేము కోరడంలా, దానిలో సగమన్నా మాకు వచ్చేట్లకు మేము మార్కెటింగ్ ఏర్పాట్లు చేయలేరా? వార్పుల మీద సబ్సిడీ ఏం చెప్పన్నారు, ఎక్కడికి పోతుందో సబ్సిడీ, ఎప్పుడు అందుతోంది, ఎక్కడ రిలీజ్ చేశారు? ఆ సబ్సిడీ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? ఆ వార్పుల మీద సబ్సిడీ ఈ స్వయం సహాయక బృందాలకే బ్యాంక్ అకౌంట్లో ప్రత్యక్షంగా వచ్చే ఏర్పాటు ఆ మాత్రం చేయలేరా? బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే, ప్రైవేట్ రుణాలు తీసుకోవాలని చెప్పి హెచ్చు వడ్డీలు ఇవ్వాల్సి వస్తుంది. తప్పు గ్రహాల్లో ఉప్పుని తీసి ఏలుగొండన మాత్రం చేత, లాఠీ దెబ్బలు తిన్న మాత్రం చేత ఆ పోరాటం ఆగలేదు. ఈ దేశంలో ఆనాడు స్వతంత్రం వచ్చింది. అది జరిగాక 82 ఏళ్లకి స్వతంత్రం వచ్చాక 65 ఏళ్లకి మన నెత్తి మీద పెట్టుకుని మనం ఓట్లేసి ఎన్నిగ్రహాల్లో మనం పెట్టుకున్నామే ఈ పాలకుల్ని, పార్టీల్ని. వాళ్ళకి బుద్ధి రావడం కోసం, వాళ్ళ కళ్ళు తెరవడం కోసం, గ్రామాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. రాజీ లేని పోరాటం. ఇది ఎంత ధర్మమో ఈ మంత్రులకు తెలుసు, ఈ నాయకులకు తెలుసు, ఈ శాసనసభ్యులకు తెలుసు, ఈ పార్లమెంటు సభ్యులకు తెలుసు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే రైతుల నుంచి ఓట్లు లేవు. రైతులు చీలిపోయారు కులం పేరుతో, మతం పేరుతో, పార్టీ పేరుతో, ప్రాంతం పేరుతో. రైతులు ఏనాడు కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పిల్లల బతుకుల కోసం కలిసి రారు. కాబట్టి రైతుల నుంచి మాకు ఏ రకమైన భయం లేదు. అందుకని మా ఓటు బ్యాంకుల కోసం ఒక్క పావలా అన్నా మార్కెట్లో రేటు పెరిగితే అవుతుందేమన్న భయం కొద్దీ మా ఓటు బ్యాంకుల కోసం రైతులు ద్రోహం చేస్తున్నామని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు. రైతులందరికీ ఇది కనువిప్పు కావాలి. వినియోగదారులందరికీ మనవి చేస్తున్నాం, రైతుకు రేటు రావడం అంటే మీకు రేటు తగ్గడం కాదు. రైతుకు 35 రూపాయలు వస్తుంటే మార్కెట్లో మీకు 100 రూపాయలకు అమ్ముడు అవుతున్నది. నీకు ఆ సంగతి తెలుసా? ఆ ఉల్లిపాయలు చూపెట్టే రైతుకి ఇవాళ 10 రూపాయలు వస్తుంటే మీకు మార్కెట్లో కనీసం 10-15 రూపాయలు పడుతుంది. రైతుకి 1 రూపాయి రేటు వస్తే వినియోగదారుడికి నష్టం లేదు. ఇద్దరికీ న్యాయం జరగాలని చెప్పంటే నిజాయితీ గల ప్రభుత్వం కావాలి, నిజాయితీ గల విధానాలు కావాలి, చట్టాన్ని సరిగ్గా పాటించాలి. అందరి హక్కుల కోసం ఈ పోరాటం. కాబట్టి అందరూ కలిసి రండి, ఈ పోరాటాన్ని ప్రశాంతంగా జరుపుదాం. ఒకవేళ కవింపు చర్యలు వచ్చినా, అరెస్టులు జరిగినా, ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగం వారందరికీ మన పట్ల సానుభూతున్న పాపం వాళ్ళ చేతుల్లో ఏం లేదు. పై వాళ్ళు ఇచ్చే ఆదేశాలను బట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఆదేశాల మేరకు మన మీద హింసను ప్రయోగించిన చాలా మౌనంగా, క్రమశిక్షణతో ఆ హింసకు గురవుదాం. కోర్టులకు వెళదాం. కోర్టులో నేరారోపణ చేస్తే మేము లాయర్లను కూడా పెట్టుకోం. మీకు ధైర్యం ఉంటే శిక్షించుకోండి. ఒకవేళ రేపు పొద్దున చట్టాన్నే మార్చుకుని, చట్టం కింద నిబంధనల్ని మార్చుకుని మా అందరి మీద కూడా నేరారోపణ చేసి మీరు కోర్టులో శిక్ష పడేందుకు పోరాడితే మేము దానికి పూర్తిగా సహకరించి, న్యాయమూర్తుల ముందు మేము నేరం చేశాము, ఒక దుర్మార్గపు చట్టం, అన్యాయపు చట్టం, అన్యాయపు నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించడం మా ఆత్మసాక్షిగా, మా కర్తవ్యంగా భావించి వ్యతిరేకిస్తున్నాం. అందుచేత మీరు మమ్మల్ని శిక్షించండి. ఇలాంటి దుర్మార్గపు పాలనలో బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే చాలా గౌరవప్రదం అని చెప్పి చాలా సగర్వంగా చెప్తాం. శాసనసభ్యులకు అలాంటి శిక్ష పడినట్లయితే శాసనసభ్యత్వం రద్దవుతుంది. మళ్ళీ 6 ఏళ్ల పాటు పోటీ చేసే అర్హత ఉండదు. ప్రభుత్వం దానికే సిద్ధమైతే నేను దానికి 100కి 100 సిద్ధం. ఒక్కసారి కాదు 100 సార్లైనా కూడా సిద్ధం. రేపు పొద్దున ఏమీ చేయమండి, వీళ్ళని అరెస్టు చేయము, వీళ్ళని అడ్డుకోము, పక్క రాష్ట్రాలకు అమ్ముకోనివ్వండి అని చెప్పంటే రాష్ట్రమంతా రైతులందరికీ పిలుపునిస్తున్నాం. నిర్మోహాటంగా, నిర్భయంగా ఎక్కడ రేటు ఉంటే అక్కడ ఆంక్షలు ఉల్లంఘించండి, పోయి అమ్ముకోండి, ఎక్కడ లంచాలు ఇవ్వబోకండి. వీళ్ళ లంచాల కోసం ఆంక్షలు పెట్టారు, ఎవరెట్టిస్తాడో చూద్దాం. ఈవేళ మనమంతా వెళితే వాళ్ళు అడ్డుకోకుంటే రేపు పొద్దున ఏ రైతును ఎట్లా అడ్డుకుంటారంటే జయప్రకాష్ నారాయణకి ఒక చట్టము, అక్కడ నంద్యాలలో ఉన్న రైతుకి, లేకపోతే నిజామాబాద్ నుంచి నాందేడికి పోతుంటే రైతుకి మరో చట్టమా? అందరికీ ఒకే చట్టం వర్తించాలి. నన్ను అరెస్ట్ చేయకపోతే, నన్ను ఆపకపోతే రాష్ట్రంలో ఏ రైతుని ఆపడానికి వీలు లేదు.
మొత్తం వ్యవసాయ రంగంలో ఆంక్షలు మొత్తం తొలగించేదాకా, ధరల్ని చంపేసి రైతు జీవితాలను నాశనం చేసే విధానాలు పూర్తిగా అంతమయ్యేదాకా